అన్నవరం పేరులోనే ఉంది అడిగిన వారికి అన్నం కోరిన వరాలు పెట్టే పుణ్యక్షేత్రం. ఓం. ఇక్కడ వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామికి ఉన్న ప్రత్యేకతేమిటో మీకు తెలుసా? ఇక్కడ జరిగే వ్రతం ఎందుకు అంత శక్తివంతమైనది? రత్నగిరి కొండపై వెలిసిన ఆ స్వామి అద్భుత రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మరియు ఆలయ చరిత్ర ప్రకారం ఈ క్షేత్రం యొక్క విశేషాలు ఇవే. ఈ ఆలయంలోని విగ్రహం ఒక అద్భుతం. ఒకే పీఠంపై ముగ్గురు దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువైయుండటం ఇక్కడి ప్రత్యేకత. ఒకే విగ్రహం రూపంలో త్రిమూర్తులను దర్శించుకునే ఏకైక క్షేత్రం ఇది. పూర్వం రత్నాకరుడు అనే పర్వతం తపస్సు చేసి విష్ణుమూర్తి తనపై కొలువుండాలని కోరుకున్నాడు. అందుకే ఆ పర్వతం రత్నగిరిగా పిలువబడుతోంది. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. కాశీ తరువాత సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవంగా జరిగేది అన్నవరంలోనే. ఏ పని ప్రారంభించినా, పెళ్ళిళ్ళు జరిగినా ఈ వ్రతం చేస్తే అంతా మంచే జరుగుతుందని కోట్లాది మంది భక్తుల నమ్మకం. అన్నవరం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడి గోధుమనూక ప్రసాదం. ఆకుల్లో వడ్డించే ఈ ప్రసాదం రుచి ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. అది ఆ స్వామివారి మహత్యమే అని భక్తులు నమ్ముతారు. ఆలయాన్ని ఒక రథం ఆకారంలో నిర్మించారు. 4 దిక్కులలో 4 గోపురాలు ఉండి పవిత్రమైన పంపానది ఒడ్డున ఈ క్షేత్రం ఉండటం వల్ల దీనికి ఆధ్యాత్మిక శోభం మరింత పెరిగింది. సత్యానికి ప్రతిరూపమైన సత్యనారాయణ స్వామిని భక్తితో కొలిస్తే దారిద్ర్యం తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అన్నవరం వెళ్లడమంటే కేవలం ఒక యాత్ర కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు మరియు ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల కోసం ఆర్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెప్పుడైనా అన్నవరం వ్రతం చేసుకున్నారా? ఆ ప్రసాదం రుచి చూసారా? మీ అనుభవాన్ని కామెంట్స్లో తెలపండి. అలాగే ఓం నమో నారాయణాయ అని రాయండి.